ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అదేంటంటారా? అదే గిబ్లీ. సో ఇది అందరికీ తెలిసినదే. కానీ ఇది వాడటం మంచిదా? చెడ్డదా? అనేది ఈ వీడియోలో తెలుసుకోండి. హయాయో మియాజాకి అనే జపనీస్ ఆర్టిస్ట్ చేసిన గిబ్లీ స్టైల్‌ని శామ్ ఆల్ట్‌మన్ తన చాట్ జీపీటీలోకి ఇన్వాల్వ్ చేశారు. ఇది చేయడం వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇమేజెస్‌ని గిబ్లీ స్టైల్‌లోకి కన్వర్ట్ చేసుకుంటున్నారు. కానీ దీనివల్ల అయితే 2 నష్టాలైతే ఉన్నాయి. నంబర్ 1, శామ్ ఆల్ట్‌మన్ ఓపెన్‌గా చెప్పారు. ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది దీన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క సర్వర్స్‌లోని జీపీయూస్ అయితే బర్న్ అవుతున్నాయండి. ఇది చెప్పాలంటే అది ఓవర్ హీట్‌కి కారణం అవుతోంది. అండ్ మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసేసి మనకు తెలియకుండానే మన ఇమేజెస్‌ని అన్నీ కూడా ఓపెన్ ఏఐకి మనం ఓపెన్‌గా షేర్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడైనా కూడా ఇంటర్నెట్లో మన కన్సెంట్ లేకుండా ఏ పిక్చరు ఎవరు వాడుకోకూడదు. కానీ మనం మటుకు చాట్ జీపీటీకి విత్ అవర్ కన్సెంట్‌తోనే మన పిక్చర్‌ని మనం అప్లోడ్ చేసుకుని దాన్ని గిబ్లీ స్టైల్‌లోకి మార్చుకుని దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మనకు తెలియకుండానే మన యొక్క ఫేసెస్ అనేవి ఓపెన్ ఏఐకి విత్ కన్సెంట్ ద్వారా వెళ్తున్నాయి. సో ఈ ప్రతి పర్సన్ కన్సెంట్‌కి సంబంధించిన విషయం కాబట్టి మీరు గిబ్లీ స్టైల్‌ని వాడాలా? వాడొద్దా? అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.